వందనాలు. బైబిల్ చదువుకుందామండి. ఇప్పటివరకు కూడా అందరం ప్రార్థన చేస్తాం. ఒక వాక్యం ద్వారా హెచ్చరింపబడి మనము ఆత్మీయంగా బలపడి వెళ్దామండి. బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, అందరూ చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు త్రాగుదువు. తెలియజేసను. 7వ వచనం చదువుదాం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు కూడా ఎండిపోయెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన వాక్య భాగము కానానులో కరువు, లేక వాగ్దానం చేయబడిన దేశంలో కరువు, దేవుడు పంపించిన స్థలములో కరువు. ఇది మన వాక్య భాగము. మొదటి అధ్యాయం మనం చదివాం. ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు మనం చదువుతాం. ఆ పై వచనాల్లో తండ్రి మృతిలో ఉండడం, తండ్రి కుమారుడు వెంబడించడం, కొనసాగి వెళ్ళమంటే ఆగిపోవడం, తండ్రి తన బంధువులు అందరూ వెంబడించడం మనం అక్కడ చూస్తాం. తండ్రి చనిపోయిన తర్వాత దేవుని యొక్క ఆ వార్త మరలా అబ్రహాం గారికి ప్రత్యక్షమైంది. దైవ దర్శనముల ద్వారా మరలా ఇప్పుడు హెచ్చరించబడుతున్నాడు. మరలా నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ స్వజనమును, నీ అందరిని విడిచిపెట్టేసి నేను నీకు చూపించు దేశమునకు నేను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్పగా చేస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండు అని దేవుడు వాగ్దానం చేసి ఇప్పుడు పంపిస్తున్నాడు. మరలా బయలుదేరబడిన ఊరు నుండి బయలుదేరాడు, మధ్యలో ఆగిపోయాడు. దేవుని మాటను ఉల్లంఘించినందువలన ఇక్కడ తండ్రి మరణముతో ఎడబాటు కలిగింది. ఆ తర్వాత దేవుడు మరలా ఇప్పుడు పిలిచి వాగ్దాన దేశములకు పంపిస్తున్నాడు. వెలమన దేశములకు వెళ్ళలేదు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. సమృద్ధిగా ఉంటావు, నీవు ఆశీర్వదించబడతావు. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారు వారు ఆశీర్వదించబడతారు. నీవెవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు. నీవు అనేకులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటావు. లేచి బయలుదేరి వెళ్ళు అనగాని మూటములు మొత్తం చదువుకున్నాడు. ఇప్పుడు బయలుదేరి వాగ్దాన దేశంలోకి వచ్చాడు. అక్కడ కొంతకాలము ఉండగా
ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అది 10వ వచనం. కొంతకాలము తరువాత ఆ దేశములో కూడా కరువు వచ్చెను. చాలు, ఇప్పుడు అందరూ వినండి వాక్యాన్ని. ఎక్కడ ఇప్పుడు కరువు వచ్చింది? ఇష్టానుసారంగా వెళ్ళిన దేశంలో కరువు వస్తే అనుకోవచ్చు. దేవుడు చెప్పని దేశము వద్దన్న ప్రాంతంలోకి వెళితే శ్రమ అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు. నేను చెబితే విన్నావా, నేను చెప్పినట్టు చేసావా అని అడగవచ్చు. దేవుడు చెప్పిన స్థలమే అది. దేవుడు వెళ్ళమన్న స్థలములకు వెళ్ళాడు. ఎక్కడైతే దేవుడు వాగ్దానం చేయబడిందో ఆ ప్రాంతానికే వెళ్ళాడు. ఆ ప్రాంతంలో కూడా కరువు. సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా దేవుడి మాటకు మనం వ్యతిరేకంగా ఉన్నంత కాలము ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో కూడా నువ్వు ప్రభువుని వెంబడిస్తూ ఆత్మీయంగా జీవిస్తూ ప్రార్థనానుభవాలు కలిగి, కన్నీటి ప్రార్థనానుభవాలు కలిగి, మోకాళ్ళ ప్రార్థనానుభవం కలిగి, వాక్యానుసారంగా జీవిస్తూ వాక్య ప్రకారముగా ప్రవర్తిస్తూ చెడుకి దూరముగా, పాపములకు దూరముగా, ఆ దుష్టుడికి దూరముగా నీ జీవితాన్ని కాపాడుకొని బ్రతుకుతున్న నీకు అన్ని శ్రమలే వస్తున్నాయి. ప్రజలు విమర్శిస్తారు, ఇప్పుడు ప్రజలు నిందిస్తారు. ఇప్పుడు అబ్రహాం గారి పని కూడా అదే. ఇప్పుడు ఎందుకు ఆయన బయలుదేరాడు? నిజ రక్షకుడు, నిజ దేవుడు అని ఆ ఊరు ప్రాంతంలో ప్రజలందరికీ చెప్పాడు. సామాన్ తీసుకొని తల్లిదండ్రుల తండ్రిని, తన బంధువుని వెంబడి పెట్టుకొని వెళ్తుంటే అందరూ అడగరా? అడిగారు అందరూ. ఎంత ఔషధ్యమును వదిలిపెట్టి, ఎంత ఆస్తిని వదిలిపెట్టి, ఎంత మంచి బ్రతుకును వదిలిపెట్టి ఎక్కడికి అబ్రహాం వెళ్తున్నావు? నన్ను పిలిచిన దేవుడు నన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడని అందరూ చెప్పుకుంటూ వెళ్ళాడు. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటానని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడేమైంది ఆయన పరిస్థితి అంటే కరువు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది కనుక ఇప్పుడేం చేస్తున్నాడు? ఆయన మరో దేశములకు వలసగా వెళుతున్నాడు. ఇప్పుడు ఆయన ఉన్న ప్రాంతములో కరువు వచ్చిందని మరో ప్రాంతములకు దేవుడి చిత్తం లేదు. ఇప్పుడు దేవుడు వెళ్ళమన్నవాడు దేవుడు. కొన్ని సందర్భంలో చాలా మంది అంటారు, అదే ఇంతమంది పిల్లలు ఎందుకుగా నీకు ఎలా పోషిస్తావంటే వాళ్ళు అనే మాట ఒకటి చెప్పండి. లోకసంలో ఒక శాంతి చెబుతారు. అదే ఇప్పుడు చెప్పారు చూసారా, 4 రోజుల్లోనే నీళ్ళు పోస్తాడే అంటారు. వాస్తవమే. ఆ రోజులో మా నాన్నగారికి తలమందరూ ఎక్కడ చూసినా 10 మంది తక్కువ లేదు పిల్లలు. అలాగే పోషించారు. కూలి పనులు చేసే పోషించారు. ఏమైనా నెలకి 40-50 వేలు సంపాదిస్తున్న వారు కూడా ఏమంటున్నారు? ఇద్దరు బతికిస్తే చాలులే అన్నారు. ఇంక ఇప్పుడు రాబోయే తరం అందరూ ఒక్కళ్ళు బతికిస్తుంటే చాలులే. నారు పోసినోడే నీరు పోస్తాడని ఆ సామెత అబ్రహాం గారి సమయంలో తెలియదా? అబ్రహాం గారికి నాకు పేరు పెట్టి పిలిచి బయలుదేరన్న దేవుడు, ఇక్కడ కరువు వచ్చింది, దేవుడే పోషిస్తాడని అబ్రహాం గారు ఎందుకు మరిచాడు? ఎందుకు మరిచాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. ఆయన వెంబడించిన దేవుడు, ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడు. ఈయన విశ్వాసం చాలా గొప్పది, నిరీక్షణ గొప్పది. కానీ అబ్రహాం గారు మార్గము తప్పడానికి కారణం ఏమిటో తెలుసా? తనంత తాను వెళ్ళడం కాదు. కొన్ని సందర్భాల్లో మనమంతా ఆత్మీయంగా ఉన్నా సరే మనలో కూడా విశ్వాసంలో బలహీనపరిచే వాళ్ళు ఉంటారు తెలుసా? విశ్వాసంలో బలహీనపరిచే వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటారు. ఎవరు అంటే ఇప్పుడు మీటింగ్స్ పెట్టాం. మీటింగ్స్ పెడితే మీటింగ్స్కి ఒక 3 లక్షలు ఖర్చు, ఎస్టిమేషన్ అంతా 3 లక్షలు. కొంతమంది అంటారు, ఎందుకు భాష గారు అనవసరంగా పెట్టుకోవటం,
ఎందుకంటే అంటారు. ఎవరో తెలుసా? ఇచ్చేవాళ్ళే అంటారు. వీళ్ళు ఇస్తారు, కానీ పాస్టర్ గారికి అప్పుడు పోలవటం ఎందుకని ఆలోచన చేసి ఎందుకు పాస్టర్ గారు అనవసరంగా అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఈసారి పాస్టర్ గారు ఎట్లున్నారు అనుకున్న పోయినసారి లాగా బాగుండాలి, అంతకంటే ఇంకా బాగుండాలంటారు. ఈయన అసలు ఒక పైసి ఏమసలు ఏమీ కానీ పోయినసారి గారు బాగుండాలి పాస్టర్ గారు అంటారు. యవనోళ్ళు ఎలాంటి వాళ్ళు మనల్ని ఎన్నో రీతులు ఎన్నో విషయాల్లో నిన్ను నిరుత్సాహపరిచిన వారు నీ వెంటే ఉంటారు, నీ వెంటే ఉంటారు. ఏందమ్మా పెళ్ళి 8 సంవత్సరాలు పిల్లలు లేదు, మరి ఏం చేద్దాం దేవుడికి పోతే అందరి ఇల్లు ఏముంది కానీ అదిగో ఆ చెట్టుకి ఒక ఉయ్యాలు కట్టాపో, ఒక రాయి వేసి గొడ్లో ఆడవాడు ఏం కట్టొస్తారు? రాయలేనా? రాలేనా? నువ్వు కట్టొచ్చావు. మా గొడ్లో రాయి పెట్టి ఆ రాయిని అవి అంటే రాళ్ళు పుట్టాలా నీకు? నా దేశకెళ్ళి అక్కడ హిందూ సోదరులు జంశెట్టి కడతారు, మనోళ్ళు ఏమో వెంకయ్య చెట్లు కట్టి వచ్చారు. మరి ఎంతకాలం అయింది? పుట్టలేదే. దేవుడు ఇచ్చే సమయానికి ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు కట్టినా కట్టకపోయినా ఖచ్చితంగా దేవుడు ఏ సమయానికి అనుకుంటాడో ఆ సమయానికి ప్రతిదానికి ఒక సమయము కావదు, అంతే. దేవుడు ఇస్తాడు. నేను నిరుత్సాహపరిచేవారు నీ వెంటే ఉంటారు, నేను అభ్యంతరపరిచేవారు నీ వెంటే ఉంటారు, నీ విశ్వాసాన్ని నిరుత్సాహపరిచి నిర్వీర్యం చేసేవారు నీ వెంటే ఉంటారు. అలాంటి వారికి కొంతమందికి భార్య రూపంలో భర్త ఉంటారు, భర్త రూపంలో భార్య ఉంటారు. కొంతమంది కుటుంబంలో ఇల్లు కొలుకై ఉంటారు. ఎవరు మాటలు వింటున్నావు? అబ్రహాం గారిని పిలిచిన దేవుని వైపే చూస్తున్నాడు అబ్రహాం గారు. కానీ తనను వెంబడించినటువంటి వారు చాలా మంది అంటారు. లోతు విషయంలో చాలా మంది అంటారు, లోతు క్రైస్తవుడు కాదు, హెబ్రీయుడు కాదు. లోతుని దేవుడు పిలవలా. దైవ దర్శనం దేవుని స్వరమైనది ఎవరు? అబ్రహాం గారే. లోతు విన్న అబ్రహాం గారి యొక్క మాదిరి జీవితమును బట్టి లోతు వెంబడించాడంతే. మన మాదిరికరమైన జీవితం బట్టి, మన మాటలను బట్టి, మన పిలుపును బట్టి, మనం నడుస్తున్నటువంటి నడతను బట్టి మనను అనేక మంది వెంబడించాలి. దేవుని స్తోత్రం. అలా వెంబడించేవారు అప్పుడప్పుడు నీకు శోధనగా ఉంటారు తెలుసా. అప్పుడప్పుడు వారే నీకు ఉరైపోతారు. కొన్ని సందర్భాల్లో భర్తకు భార్యే ఉరి, భార్యకి భర్తే ఉరి, తల్లిదండ్రులకు పిల్లలే ఉరి. నీ విశ్వాసంలో నిర్వీర్యం చేయడానికి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కంటే నీ ఇంట్లోనే ఉంటారు, నీతోనే ఉంటారు, నీ స్నేహితుల్లో ఉంటారు. నీ విశ్వాసాన్ని నిర్వీర్యం చేయడానికి. అబ్రహాం గారు దేవుని నమ్మి ప్రభువా ఏంటయ్యా కరువు వచ్చేసింది, ఇక్కడికి కదా వెళ్ళమన్నావు, ఇక్కడికి వచ్చేసాం మేము. కరువు కరువు తాండవిస్తుంది కరువు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే వీళ్ళంతా బాబాయ్ కదా 3 రోజులు పెద్దనా, ఇప్పుడు భోజనం లేదు, గొడ్డుకి మేత లేదు, మేకలకి గొర్రెలకి మేత లేదు, కుక్కిన నీళ్లు లేవు, మరేం చేద్దాం ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మనల్ని పిలిచిన దేవుడు ఏమి మాట్లాడలేదు ఇప్పుడు దాకా, చాలా కాలం గ్యాప్ చేసింది. ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఏం చేద్దాం, ఐగుప్తుకి వెళదాం. 3 చదువుకున్నారు అందరూ. దేవుని చిత్రం కాదు. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణ మార్గము దేవుడు వెళ్ళమన్న స్థలము కాదది. ఐగుప్తుకి వెళ్తున్నారు. అన్ని దేశం నుండి విడిపించినటువంటి దేవుడు, అన్ని దేశం నుండి విడిపించబడినటువంటి అబ్రహాము ఇప్పుడు మనాన్యుల ప్రాంతంలోనికే వెళుతున్నాడు. చాలా మంది ఇది లోకం నుండి విడిపించబడి, పాపము నుండి విడిపించబడి, శాపము నుండి విడిపించబడి, ఆచారం నుండి విడిపించబడి, లోక సంబంధమైన ఆచారాలు కాదు కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆచారాల్లో కూడా మునిగిపోతున్నారు. ఆత్మ సంబంధమైన ఆచారాలు చాలా ఉన్నాయి.
నీవు ఆత్మీయంగా బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు, కానీ లోక సంబంధమైన ఆచారాలు మరో రీతిగా చేసేవారు చాలా మంది ఉన్నారు. మరో రీతిగా చేస్తున్నారు. దైవికమైనటువంటి గుణ లక్షణాలు కలిగి దేవుణ్ణి వెంబడిస్తూ కూడా ఆ లోకంలో ఉన్న ఆచారాలు ఈ మరో రకంగా ఆత్మీయులు కూడా వాటిని వెంబడిస్తున్నారు. కనుక దేవుని చిత్తము లేకుండా బయలుదేరినటువంటి అబ్రహాము గారికి అవమానం ఎదురైంది. ఎక్కడ కరువు చెప్పండి? కరువు ఎక్కడ? కానానులో కరువు. ప్రభు పంపించినటువంటి స్థలంలో కరువు. కొన్ని సందర్భాల్లో దేవునితో ఉన్న నీకు కూడా శ్రమలు, ఇబ్బందులు, కరువులు రావచ్చు. మా జీవితంలో మేము ఎన్నోసార్లు మీకు చెప్పాము కూడా, మా సాక్ష్య రూపంగా కూడా చెప్పాము. దేవుని పరిచయం చేస్తూ యథార్థంగా ఉన్నటువంటి మా నాన్నగారి కుటుంబంలో మేము పిల్లలుగా ఉన్నప్పుడు అంతా కరువే. బట్టలకు కొదువు, భోజనానికి కరువు, మరి అవసరాలకి, ప్రతి అవసరతకి కరువే. దేవుని మీద ఆధారపడ్డాడు కనుక నాన్న అద్భుత రీతిగా పోషించుకుంటూ వెళుతున్నాడు. 2 సందర్భాలు చెబుతాను నేను, వినండి. దేవుని స్తోత్రం చెప్పండి. మా నాన్నగారి యొక్క సేవ అనుభవంలో ఒక 2 సందర్భాలు చెబుతాను. మేము కళ్ళారా చూసిన సందర్భాలు. మొదటిది, మేము చాలా చిన్నపిల్లలం, గుర్తు కూడా లేదు మాకు. నాన్నగారు చెప్పడమే మేము విన్నాం. ఏమి తెలియంటే పిల్లలంతా 7 పిల్లలు, చిన్నపిల్లలే. ఆదివారం రోజు కనీసం ఆ పూట వండడానికి కూడా ఏం లేవంట ఇంట్లో. నాన్న బయలుదేరండి, పదండి చర్చిలోకి వెళ్ళిపోదామని అందరూ బయలుదేరి చర్చిలోకి వచ్చేసారు. ఆరాధన జరుగుతుంది, అయిపోయే సమయం అయింది. 2 అయిందంటే ఆ రోజుల్లో అందరూ ప్రార్థన చేసి బలారాధన చేసుకునేసరికి అయిపోవస్తుంది. చిన్న పిల్లలు ఎవరు అంటే అందరిలో చిన్నవాళ్ళు ఎవరంటే మా చెల్లెలు కనికిరావు, నేను. మా అమ్మేమో ఒళ్ళో పెట్టుకొని కనికిరాన్ని మేము పక్కన కూర్చుంటే ఏడుస్తుందంట ప్రార్థనలో. ఇప్పుడు ప్రార్థన అయిపోతే ఇంటికి వెళితే పిల్లలు ఆకలి అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు వెళ్ళగానే ఇందాక నుండి ఏడుస్తూ ఉన్నారు పిల్లలు, ఇప్పుడు వెళ్ళగానే ఆకలి అంటారు. ఏం చేయాలని అమ్మ ఆందోళన పడుతుందంట. ప్రార్థన అయిపోయింది. సరే, ఇంట్లోకి వచ్చి అప్పుడు వచ్చినటువంటి కానుకలు బియ్యం ఉంటాయి కదా, వాళ్ళతో వంట చేద్దాంలే అనుకొని త్వరగా ఇంట్లోకి వచ్చేసారు. ఇంట్లోకి వచ్చేసరికి మాంసం కూర వాసన వస్తుంది నాకు ఇల్లు అంతా. ఎట్లా ఇంట్లో మాంసం కూర వాసన. ఇప్పుడంటే మనం ఎట్లా తాళాలు వేసుకొని వెళ్తాం. అప్పుడు తాళాలు ఏమన్నా తడితేగా లాగడం, లేకపోతే మామూలు తలుపులు గడిపెట్టి రావడమేనా? ఏ బంగారం ఉండదని దొంగలు తీసుకెళ్తారు. ఆ గడి తీసుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి ఇల్లు అంతా మాంసం కూర వాసన. బెక్కడిపోయిందంట అమ్మ. అందరూ వచ్చారు. ఏంటి వాసన అంటే మా పెద్దక్క, అందరికంటే పెద్ద మా నయమక్క ఉంది కదా, నయమక్క అడిగిందంట, అమ్మా నువ్వు వండేలేవా అంటే, లేదే. నువ్వేమన్నా వచ్చేవాళ్ళ మధ్యలో వండలేదే. అటు ఇటు చూస్తే కింద ఏమి లేవు. అప్పుడు ఉట్లు ఉంటాయి అక్కడ, ఉట్లు. ఆ ఉట్లు చూసినట్టు ఇక్కడ కొంతమంది 3-4 ఉంటాయో, అంతేగా. ఉట్లు కర్రగేసి కట్టేసి ఉట్లు ఉంటాయి. అటు చూడగానే 2 డేక్షాలు ఉన్నాయంట, ఒకదాని మీద ఒకటి డేక్షాలు పెట్టున్నాయి. మరి మీరు వండుకోలేదు ఎక్కడికి అంటే, నాన్న వచ్చేసి తీయండి కింద తీయండి అంటే తీస్తే అన్నం వేడిగా వండి కూర చేసి 2 డేక్షాలు తెచ్చి అక్కడ పెట్టారు. ఎవరో అవి తీసుకున్నారు. వెంటనే నాన్న దేవుడే పంపించాడని ప్రార్థన చేసేసి అందరు తిన్నారంట. దేవునికి స్తోత్రం. దేవుడు పంపించిందేగా. ఆ సహోదరి ఎవరు అని తర్వాత కనుక్కుంటే చెప్పారంట, పలానా మీ కుటుంబంలో మేము చూసాం, ఏమీ లేవు. మీరు అటు వెళ్ళగానే మేము వచ్చి పాసం గారి కోసం వస్తే చూస్తే ఏమి వండలేదు, ఎంత బాధాకరంగా ఉంది. అందుకని నేను ఇవన్నీ వండి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆరాధనలో పాల్పొందానని సహోదరి చెప్పిందంట.
దేవుడు చేసిన కార్యం కాదా ఇది? ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో నాన్నగారి జీవితంలో ఉన్నాయి. వెనుకొండవతల మరియమ్మలు అనేటువంటి ఊరు వెళ్ళాడంట సేవా పరిచర్య నిమిత్తం. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఆయనే, ఆ ఊర్లో ప్రెసిడెంట్ ఆయనే. 3 రోజులు ఆ ఊర్లో నుండి స్వార్థ ప్రకటించాడు. మేమందరం ఉన్నామంట పిల్లలంతా. ఆ సమయంలో ఇక 3వ రోజు ప్రార్థన చేసి బయలుదేరే సమయంలో కనీసం మాకు ఎవరికి టికెట్లు తీసుకోవడానికి డబ్బులు కూడా లేవంట. డబ్బులు లేవు. ఇస్తే ఆ రోజుల్లో పల్లెటూరులో సేవా పరిచయం పెడితే కందులు, మినుములు, పెసలు, జొన్నలు, రాగులు, సొద్దలు ఇలాంటివి ధాన్యం ఇచ్చేసి పంపిస్తారు. అన్నీ ఇచ్చారు. అలా కూర్చోమా పాప అమ్మాయికి ఫ్రీ టైం. ఆ ధాన్యం తీసుకొని వస్తారు. అన్ని ఉన్నాయంట. ఆ ఇంటి ప్రెసిడెంట్ గారే, పంతులు గారు అన్ని మూటలు కట్టాడంట. పాస్టర్ గారు ఈ జొన్నలు, ఈ రాగులు, ఈ సొద్దలు, కందులు అన్ని చేసిన మూటలు కట్టేసి మొత్తం కలిపి ఒక మూట కట్టి వాళ్ళ దగ్గర ఉండే వారిని ఎవరినో విశ్వాసం పిలిచి పాస్టర్ గారిని రైల్వే స్టేషన్ దాకా దించిరాపోండి అని పంపించారంట. ఎద్దుల బండిలో. వేరే అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. స్టేషన్ లో దింపారు. మొత్తం వాళ్ళు పెట్టేశారు. ఎద్దుల బండి వెళ్ళిపోయింది. అప్పుడు కారులు లేవు. ఇప్పుడంటే కారులో వదిలిపెడతారు. బండికి ఒక అరగంటలో బండి వస్తుంది. మార్కాపురం నుండి బండి వచ్చింది గుంటూరు. నాన్న ఆ మెట్ల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభా, నేనా చేసి అడగలేను. నా ఛార్జీలు ఇవ్వమని ఎవరిని అడగను. నీ నామం అవమానపరుస్తా నేను. నా దగ్గరేమో ఏమీ లేవు. పిల్లలందరినీ తీసుకొని బయలుదేరాం. ఇప్పుడు మేము ట్రైన్ వచ్చే సమయం అయింది. మా పరిస్థితి ఏంటని ప్రార్థన చేస్తా మెట్ల మీద కూర్చున్నాడంట. ఈ పంపించినటువంటి ఆయన ఆ పంతులు గారు, ప్రెసిడెంట్ గారు, ఇక పాస్టర్ గారు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు పెట్టారు భోజనం, పంపించేశారు. ఈయన అన్నం తింటున్నాడంట. అప్పుడే పెరుగన్నం కలుపుకొని పెరుగన్నం తింటుంటే ఆ పెరుగన్నంలో పాస్టర్ గారి ఫోటో కనపడుతుందంట. ఆ పెరుగన్నం చూసినప్పుడల్లా దేవుడి గారి ముఖమే కనపడుతుందంట. దేవుడి గారి ముఖం కనపడుతుంది. ఏంటి అని చెప్పేసి మరలా ఆ కను బయలుగా మరలా చూసి మళ్ళీ తీస్తే మరణాలనే కనపడుతుందంట. ఏమైందో తెలియలేదు. వెంటనే ఆయన చేయగలుగుకొని ఏదో మొత్తానికి దేవుని చిత్తం అనుకొని ఆయన సైకిల్ వేసుకొని స్పీడ్ దొరుకుంటా వస్తున్నాడంట. ఇక అప్పుడే ట్రైన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇక వీళ్ళంతా బ్యాగులు తీసుకొని బయలుదేరారు. ఈయన కేకలు పెడుతున్నాడంట. దేవుడు గారు, దేవుడు గారు, దేవుడు గారు అని కేకలు పెడుతున్నాడంట. ఎవరా అని చూస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, అయ్యా నేను మీకు కనీసం కానుకోవడం లేదు. నేను మీకు కానుకోవడం లేదు. దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను అన్నం తింటే అన్నం కొడతగా తినాలా అనిపించట్లేదు. అందులో నీ ఫోటో కనపడుతుంది, మొహం కనపడుతుంది. అందుకని నేను మరలా పరిగెత్తుకుంటూ వచ్చాను. నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకొని కానుక ఇచ్చాడంట. ఆ కానుకు దేని మీద వచ్చింది? ఛార్జీలకి. దేవుని స్తోత్రం. దేవుని చిత్త ప్రకారం బ్రతికే ఏ వ్యక్తినైనా సరే దేవుడు అలాగనే పోషిస్తాడు. ఈ 2 సందర్భాలు నేను చూసి కాదు, కానీ అద్భుత రీతిగా తల్లిదండ్రులు ఎలా పోషించబడ్డారో సేవా పరిచర్యలో చెబుతూ ఉంటే విన్నా. నా జీవితంలో కూడా నాకు అలాగనే జరిగింది. సమాజంలో ఉంటున్నాం మేము. 1995లో సేవా పరిచర్యలోనికి నేను స్వతంత్ర సేవకునిగా వచ్చా. ఆ సమయం నుంచి 2-3 సంవత్సరాలు కష్టతరంగా పరిచర్య చేస్తున్నాను. ఆ డొక్కు సైకిల్ మీద పిల్లలిద్దరు పెట్టుకొని మేము 4 సైకిల్ మీద వెళ్ళడం రావడం. నాతో పాటు అప్పుడు శారణ గారి కొడుకు ఆ కిరణ్ ఉండేవాడు, ఆ చిన్న ఉండేవాడు. చిన్న వాళ్ళ అన్న ఆ చిన్నవాళ్ళు ఉండేవాడు. ఇక్కడికి వస్తే ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు యవనస్తులు. ఆ సమయంలో ఉన్నవాళ్ళు స్తంభాల దాకా నాతో పాటు వీళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. సహోదరులేమో చన్నమ్మ గారు, ఆ కందుల శాంతమ్మ గారు వీళ్ళు వచ్చేవాళ్ళు.
బుధవారం మేము రాజీవ్ గాంధీ నగర్ ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. రాత్రుల్లో గ్యాస్ లైట్ ఉంటుంది ఎప్పుడు కూడా. అప్పుడు నాకు స్తంభాల గారు చర్చిలో వారానికి 50 రూపాయలు 55 రూపాయలే కానుక వచ్చేది. దశంబా గారు ఎవరికి తెలియదు. అప్పుడు ఆ కానుకలతోనే వారం అంతా బ్రతకాలి. అలాంటి సమయంలో తెల్లారిగా పాల ప్యాకెట్లు కూడా లేవు. పాల ప్యాకెట్లు కూడా లేవు. నా సేవానుభవం ఇది. రాజీనగర్లో ఆ బుధవారం రాత్రి సంఘ కోటానికి వెళ్ళి వస్తున్నాం. గ్యాస్ లైట్ వెలిగించుకొని వస్తున్నాం. సైకిల్ పట్టుకొని, ఒక చేతితో సైకిల్ పట్టుకొని, ఒక చేతితో గ్యాస్ లైట్ పట్టుకొని అలాగే నడుచుకుంటూ వస్తున్నాం. ఆ రోడ్డు డౌన్గా ఉంటుంది కదా, దిగి పేటలోనికి వెళ్తున్నాం. అక్కడ బావి ఉంటుంది. బావి దగ్గర ఇప్పటికే కరెంటు స్తంభం ఉంది. ఆ డాబా దగ్గర ఆ కరెంటు స్తంభం దగ్గరకు వచ్చేసరికి డబ్బులు మనతేసి కనపడ్డాయి. ఇప్పుడు పోయి అబ్బాకండి వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు. అప్పుడు నాయేనండి అని డబ్బులు మనతేసి అక్కడ ఉన్నాయి. సన్న తుప్పర పడుతుంది. అప్పుడు ఎవరు లేరు. అడ్డు చూశాను, ఎవరు లేరు. కాలు తొట్టినట్టు నిజంగా డబ్బులా పిల్లలాడుతున్నాయని. నిజంగా డబ్బులే. సరే వెంటనే తీసుకున్నా. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతులను పోషించడానికి దేవుడు పాపులకు ఆజ్ఞిస్తాడంట. ప్రతిరోజు అక్కడ అచ్చుబొమ్మలు ప్యాకెట్ ఆడతారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఆడుతూ ఉన్నారు. చిందులు పడుతున్నారో దేవుడిగా వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడికి నాకు లేవు కనుక దేవుడు ఏం చేశాడు, నీతిమంతులను పోషించడానికి పాపులు సంపాదించిన డబ్బును అక్కడ పెట్టాడు. ఆ తీసుకొని ఇంటికి వెళ్ళి చూస్తే 55 రూపాయలు ఉన్నాయి. అంటే నాకు వారానికి సరిపడా దేవుడు ఇచ్చాడా లేదా? దేవుని స్తోత్రం. సావపరిచర్యలు ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో అనుభవించాం మేము. కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాం. పరిస్థితులు ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్నా, కరువులో ఉన్నా, సరైన వస్త్రం లేక, సరైన ఆహారం లేక, సరైనటువంటి నిద్రాహారం లేక పరిచర్యలు ఎన్నో అనుభవించాం. దేవుని చిత్తానికి లోబడి కష్టాన్ని అనుభవించాం. కనుకనే ఈరోజు ఎంత ఔషధ్యంగా దేవుడు పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కూర్చోడానికి ఆ కుర్చీ కూడా ఎక్కడేమో శ్యామ్ తెచ్చేశాడు, అక్కడేమో వరలక్ష్మి తెచ్చేసింది. ఇలాగా అంటే మోకరించడానికి కూడా పాఠాలు తెచ్చేశాడు. ఈరోజు ఇంత సుఖవంతమైనటువంటి సేవ చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు అంటే మొదటి ప్రారంభంలో కష్టాలను అనుభవించాం. దేవుని స్తోత్రం. మన ప్రారంభ జీవితాన్ని బట్టి దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవుని వెంబడించినటువంటి అబ్రహాము గారిని చుట్టూ ఆటంకపరిచేవారు ఎక్కువైపోయారు. నీ ఆత్మీయ జీవితానికి ఎవరో నిన్ను ఆటంకపరుస్తూ ఉంటారు. ఎవరో నిన్ను నిర్వీర్యం చేస్తారు. నీ విశ్వాసాన్ని పాడు చేస్తారు. నీ విశ్వాసంలో బలహీనలు చేస్తారు. ఏమోనమ్మా ఎంతకాలం ఉన్నాడు ఏముంది కానీ అని చెప్పేసి ఏదో ఒకటి. ఇన్ని రోజులు జ్వరం వచ్చితే అది తగ్గలేదా, కట్టించుకోవాలి. అందరూ కట్టించుకో. పైన కడితే కనపడింది, లోపలికి లోపు, లేకపోతే మొదలో కట్టుకో, లేకపోతే ఎక్కడో బెడ్డి కింద పెట్టుకో, దిండి కింద పెట్టు. ఎన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవారు. ఇలాంటి వారిని వదిలి నీవు వెళ్ళిపోవాలి ముందుకి. ఇలాంటి వారు నీ చుట్టూ ఉంటే నీ ఆత్మీయ జీవితం కూడా పాడైపోతుంది. అబ్రహాం గారు అందరూ వాళ్ళే ఉన్నారు కనుక వినక తప్పలా వాళ్ళ మాట విని ఐగుప్తికి వెళ్ళాడు. దేవుణ్ణి అడగల ఒక మాట, బాబా మరి వెళ్ళనా? ఆ నైలు నది నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంది. నైలు నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంది. సమృద్ధి నది ప్రవహిస్తుంది కనుక ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. పచ్చని ఆ భూ పట్టుంది. అని మేకలకు గొడ్లకి అన్నిటికీ చనిపోవడం, మేత ఉంది, వీళ్ళకి ఆహారం దొరికింది. అందుకని ఆ స్థలంలోకి వెళ్ళి దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడు ఆయనతో మాట్లాడట్లా, బలిపీఠము కట్టలా. బలిపీఠ అనుభవం ఉన్న అబ్రహాం గారు
ఎక్కడికి వెళ్ళా బలిపీఠం కట్టేవాడు. అన్య ప్రాంతంలో ఇప్పుడు బలిపీఠం లేదు, అర్పణ లేదు, దేవుడితో సహవాసం లేదు, దేవుడితో అనుబంధం లేదు, సంబంధం లేకుండా తెగిపోయింది. అంత విచారమో తెలుసా? చాలా మంది చూసి సైనికులు రాజుకు చెప్పారు, రాజా అసలు ఒక ఆమె వచ్చిందండి, చూస్తానికి అసలు ఎంత సుందరండి, ఆమె అంత సౌందర్యంగా ఉందండి అని వర్ణించారండి అందరినీ రాజు దగ్గర. రాజు దగ్గర ఏం చేశారు? ఎంత పొగిడారంటే, రాజా మన దేశంలో నీ రాణులో కూడా లేరయ్యా మిక్కిలి సౌందర్యవంతురాలు, మిక్కిలి సౌందర్యవంతురాలని. ఎవరిని గురించి? ఎంత వయసులో ఉన్నామా? ఎవరు మీరు 16 సంవత్సరాలా, 20 సంవత్సరాలమ్మా? ఏదో ఒకవేళ 20 సంవత్సరాలు ఉంది అమ్మాయి, చూస్తానికి చాలా ముచ్చటగా ఉందండి, 16 సంవత్సరాల అమ్మాయి అండి, 25 సంవత్సరాల అమ్మాయి అండి అని చెబితే బాగుండేది. ఇంచుమించు ఆమెకి 65 సంవత్సరాల పైబడే ఉండే వయసు. 65 సంవత్సరాల పైబడిన ఆమె మిక్కిలి సౌందర్యవంతురాలు ఉంటుందా? 45 సంవత్సరాలు ఉన్న ఈ నవమగారే సాకలేదే. మన 45 సంవత్సరాలు వస్తేనే బొగ్గలు ఉండిపోతాయి, పల్లెల నుంచి అయిపోతాయి, కళ్ళు బయటకు రావడం, లోపల బెక్కపోవడం. 45 సంవత్సరాలకే అంత ఆరిపోయి, ముడికి ఆరిపోయి, ముసలం అయ్యి మొత్తం కవర్ చేసుకుంటా బతుకుతున్నామే. 65 సంవత్సరాలు దాచిన ముసలామని మిక్కిలి సౌందర్యవంతురాలని పూజారట వాళ్ళు. ఎవరి దగ్గర? రాజు దగ్గర. రాజు తలుచుకుంటే కొద్దిమంది ఏం కొద్దిమంది పాపం ఎలా తీసుకెళ్లారో ఏమో, ఆమెను బెదిరించి ఆమెను తీసుకెళ్లారో ఏం చేశారో తెలియదు, కానీ ఆఖరికి ఆమె రాజు దగ్గరికి చేర్చబడింది. అంత అవమానాన్ని పొందారో తెలుసా? ఆయన దగ్గర ఉన్నటువంటి బంధువులంతా ఎంత అవమానం వాళ్ళందరి ముందు. దేవుని పిలిచాడు, రక్షకుడు పిలిచాడు, నిజమైన దేవుడు అని చెప్పుకొని వచ్చావే. ఈ రోజు ఏమైంది? పెద్ద గోడగా రాజు తీసుకెళ్ళిపోయాడు. మన పరిస్థితి ఏంటని లోతు అడుగుంటాడు. ఎంత అవమానం! ఇప్పుడు ఇంటి నిండా పరివారంతా చూస్తా ఉన్నారు, భార్యని కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడు. రాజు అంతఃపురమునకు చేరింది. విచారమైనటువంటి విషయం. దేవుని మాటకు లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఇలాంటి అవమానాలు ఎన్నో సవి చూడాల్సి వస్తుంది. అవమానం భార్య వల్ల భర్తకు, భర్త వల్ల భార్యకి, పిల్లల వల్ల తల్లిదండ్రులకి అవమానకరమైన జీవితాలు. దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుని చిత్తములకు నువ్వు లోబడి ప్రభువా నువ్వు చెప్పినట్టునే చేస్తానయ్యా అనే ఉద్దేశం నీకుందా? ఇప్పుడు అబ్రహాము గారి భార్యను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడని దేవుడు అసమర్థుడా? అబ్రహాము పని పూనుకోలేదు కానీ ఆమెకు బలము చాలేదేమో కానీ బలవంతుడైన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో కుటుంబీకు అందరికీ రహస్య స్థలములలో వ్యాధిని గుర్తించాడంట. మహావేదనలు అనుంది. నిఘంటువులు ఏమంటాడంటే రహస్య స్థలములలో గడ్డలు వచ్చేసింది, స్త్రీల గర్భాలు మూసేశాడు. ఎన్ని సంవత్సరాలు ఉందో, ఎన్ని రోజులు ఉందో అక్కడ తెలియదు. కానీ చివరికి నాకు అనిపిస్తుంది, ఈ ప్రెసిడెంట్ గారు చెబుతుంటాడు అప్పుడప్పుడు, ఏదో పాత ఏదో సినిమా చెప్తాడు, అందులో మాయలు పక్కి ఆమెను తీసుకొచ్చి నీ ఇష్టం అయితేనే నీ దగ్గరకు వస్తా, అప్పుడు దాకా నేను వెళ్తున్నాను, నువ్వు నా మీద మనసు పెంచుకో అని చెప్పేస్తాడంట. అలాగా ఈ రాజు ఆమె దగ్గరికి రావడానికి కూడా శక్తి లేని వాడిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఇంకా వివరించి చెప్పలేము.
ఇంతకంటే వివరిస్తే బాగా. శక్తి లేని వాడుగా చేస్తున్నాడు. ఇంత సౌందర్యవంతురాల్ని, ఇంత సౌందర్యవంతుడిగా ఉంటే, ఇంత సౌందర్యవంతురాల్ని అనుభవించలేకపోతున్నాయి అనుకుంటే ఏమైపోయింది? శక్తి లేదు. ఎవరు చేశారు అది? దేవుడే చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? కారణం ఏమిటంటే దేవుడు వాగ్దానము జనములకు తల్లిగా చారాయి ఉండాలి గనుక, యేసుక్రీస్తు వంశావళి ఆమెలోని రావాలి గనుక ఆమె అపవిత్రురాలు కాకూడదు, ఆమె పవిత్రురాలుగా ఉండాలి కనుక దేవుడు పనిపూరుకొని ఆమెను పరిశుద్ధురాలుగా ఉంచాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడే ఆయన కదిలించేసి ఇప్పుడు రాస్తూ ఉంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఎవరు తెచ్చావు? ఎవరు మాట్లాడాడండి? ఎవరితో? ఫర్రాస్తో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. అంటే మన దేవుడు సందర్భం వస్తే ఎవరితోనైనా మాట్లాడగలడు. దేవుని స్తోత్రం. ఐగుప్తు రాజుతో మాట్లాడాడు దేవుడు. ఏంటి నువ్వు తెచ్చామా? ఎవరు అనుకుంటున్నావు? ఎందుకు తెచ్చావు? అది నా భారీగా చేసుకుందాం తెచ్చానయ్యా. అతను ఎవరు అనుకుంటున్నావో తెలుసా? వాళ్ళు అన్నట్టుగా అయ్యా కాదు, అతడు ఆమె భర్త. నాకేం తెలుసు? నాకు ఆయన అన్నని చెప్పాడు కాబట్టి నేను తెచ్చుకున్నానయ్యా అన్నాడు. కాదు కాదు, అతడు ప్రవక్త. దేవుని స్తోత్రం. ఆమె భర్త అని ఇప్పుడు అంటున్నాడు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత అవమానపడ్డాడో దేవుని ప్రభువుని ఐగుప్తు దేశములో అంత గణపరుస్తూ ఉన్నాడు, హెచ్చించాడు. ఈ జీవితంలో నీవు కూడా కొన్ని సందర్భాల్లో అవమానపడవచ్చు. నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో హేళన దూషణ పాలై ఉండవచ్చు. ఎన్నో రకాలుగా నిన్ను ప్రభు నమ్ముకున్న రోజు ప్రార్థన చేస్తావు, ఏది నీ బతుకులు ఎట్లా ఉన్నాయిగా అని ఉంటారు మిమ్మల్ని. అంశం ప్రార్థన చేస్తున్నావు కదమ్మా, ఏది నీకు పిల్లని ఎన్ని అవమానాలు అనుభవించుంటావు, ఏది నీకు దీవెన, ఏది నీకు ఆశీర్వాదం అని ఎంతగా నిన్ను అవమానించారో. అవమానాలు అనుభవించవచ్చు. అన్నిటి అంతము తర్వాత దేవుడు నీకు హెచ్చింపు జీవితాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. యేసయ్య గారి పాట ఒకటి ఉంది. పాత పాటల్లో ఒక పాట ఏంటంటే చూడండి. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తిని, కానాను యాత్రలో దాను అలలచే కలత చెంది తిని, కాపరివైన నీవు దాహించు అగ్నిగా నా ముందు నిలచితివి. కాపరివైన నీవు దాహించు అగ్నిగా నా ముందు నడచితివి. నా జీవం నీ కృపలో దాచితివి. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, ఆశ్రయం. వాగ్దాన భూమిలో మృత సాముద్రపు భయము నన్ను వెంటాడినే. వాగ్దాన భూమిలో మృత సాముద్రపు భయము నన్ను వెంటాడినే. వాక్యమయోనని సహవాసముని ధైర్యము గుర్తించేది. నా జీవం మన జీవం దేవుడు తన కృపలో దాసి ఉంచుతాడు కనుక ఐగుప్తు అవమానం తర్వాత, కానాను యాత్రలో పడిన అవమానముల తర్వాత
దేవుడు గొప్ప విషయాన్ని, హెచ్చింపు జీవితాన్ని, ఘనతను ఆ దేవుడు అబ్రహాం గారి జీవితంలో ఇచ్చాడు. అందరికి రోగాలు పెట్టాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఫరోతో, బాయ్ ఆమెను పంపించేసి, అతను పిలిపించి, అతనిని హెచ్చించి, అతని ఘనపరిచి, అతని చేతను ప్రార్థన చేయించుకొని అప్పుడు నీవు వెళ్ళిపో. ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు. అబ్రహాం గారిని పిలిపించాడు. ఇదిగో మేము చేసింది తప్పు, నువ్వు చెప్పిన మాటను బట్టి మేము తప్పు చేశాం, కానీ ఆమెను మేము ముట్టుకోకుండా దేవుడి అడ్డగించాడు. కాబట్టి ఇదిగో నీ భార్య నువ్వు తీసుకెళ్ళు, మా కొరకు ప్రార్థన చేయండి. అబ్రహాం గారు ప్రార్థన చేయగా వారి మీద ఉన్నటువంటి శాపమును దేవుడు వాపివేశాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్త కనుక ఆయన ప్రార్థన ద్వారా వారి రోగములన్నీ పోయి, మూయబడిన గర్భములు మరలా బాగుపడ్డాయి. వారు ఆ రాజు కూడా స్వస్థత పొందాడు. ఇప్పుడు అనేకులు ఎదుట అబ్రహాం గారిని హెచ్చించి, ఇదిగో ఇతను ఒక ప్రవక్త, ఇతని జోలి కానీ, ఇతని భార్య జోలి కానీ, ఇతని బంధువుల జోలి కానీ ఎవరు వెళ్ళొద్దు అని ఆజ్ఞాపించి ఆయనకి బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఏమేమి బహుమానాలు తెలుసా? గొర్రెలు, మేకలు, ఇడ్లు, గాడిదలు, ఇవన్నిటితో పాటు వెండి బంగారం ఇచ్చి మరలా స్త్రీలను ఇచ్చి పంపించాడు. కొంతమంది స్త్రీలను కూడా ఐగుప్తీయులు చాలా చక్కటి వారంట, చాలా చక్కగా ఉంటారు. మరి వాళ్ళ కళ్ళకేమో ముసలాం నచ్చింది. ఐగుప్తీయులు చాలా సౌందర్యవంతులు. వారి కంటే కూడా దేవుని బిడ్డ కనుక చాలా ఇంకా సౌందర్యవంతురాలు. ఇప్పుడు ఐగుప్తి రాజు అబ్రహాం గారికి బహుమానాలతో పాటు 4 స్త్రీలను కూడా మీ కూలిగా, మీ పనివారిగా మీ ఇంట్లో ఉంచుకోండి అని పంపించారు. పంపించిన ఇద్దరిలో ఒక ఆమెమో పక్కకు చేరింది, ఇంకొక ఆమెమో ఆ తమ్ముడు కొడుకి భార్య అయింది. లోతు భార్య ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాం గారితో పాటు వీళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళ సొంత దేశం నుంచి వచ్చినా కాదమ్మా. అన్ని రాళ్ళు దేవుని స్వరణ వినంది, దేవుని భయం లేనిది, దేవుని గురించి తెలియనటువంటి వ్యక్తి ఆమె ఇప్పుడు లోతుకు భార్య అయింది. ఇంకొక ఆమె అబ్రహాంకి భార్య అయింది. దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశంలో కనుక్కోకుండా వారు వెళ్ళారు గనక వాగ్దాన దేశంలో కరువు వచ్చిందని వారు ఐగుప్తుకు వెళ్ళారు. అవమానించబడి తిరిగి వచ్చారు. సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మరొకటి ఉంది, చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. ఏలియా గారి యొక్క సందర్భం మనకు తెలుసు. దేవుడే పంపించాడు, ఇశ్రాయేలీయుల రాజుకు వర్తమానం చెప్పమని పంపించాడు. ఏలియా ప్రవక్త అహాబు రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, నా మాట ప్రకారం కాకుండా, నేను చెప్పకుండా, ఆజ్ఞాపించకుండా ఈ సంవత్సరములలో మన దేశంలో, మన భూమి మీద మంచైనను వర్షమైనను పడదు అన్నాడు. ఏమంటున్నాడు? నా మాట ప్రకారముగా కాక అంటే ఏంటి? దేవుడు నాకు చెప్పాడు, మరలా నేను వచ్చి వర్షము పడుగాక అని నేను చెప్పకపోతే ఇక వర్షం రాదు. నా మాట ప్రకారం ఇదిగో ఎలాగ జరుగుతుంది, దేవుడు చెప్పమన్నాడు. ఇక ఈ సంవత్సరాలలో వర్షం కురదు, మంచు కురదని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా వెళుతున్న ఏలియా గారితో దేవుడు అన్నాడు, ఏలియా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు పట్టుబడతావు, నీ మీద పగబెట్టుకున్నాడు, చంపేస్తాడు కనుక నేను చూపించే స్థలంలోకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? తూర్పును బయలుదేరి యోర్దానుకు అవతల కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. అందరూ వినండి.
ఉత్తరమున ఇశ్రాయేలు దేశపు రాజు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు తూర్పుకు వెళ్ళు అన్నాడు. అంటే ఈ ఉత్తరం నుండి బయలుదేరి కొంత దూరం వచ్చి అక్కడి నుంచి అతను యోర్దానును దాటాలి. యోర్దాను నది ఉత్తరం నుండి దక్షిణమునకు పారే నది. వింటున్నారా? కృష్ణానది ఎటు పారింది చెప్పండి. విజయవాడకి ఇస్తే ఎటు పారింది? ఎటు నుంచి ఎటు వెళ్ళింది? నువ్వునప్పుడు చూసావా? చూడలేదు ఎవరు దాటం లేదే. బస్సులో ట్రైన్ వెళ్ళాము, అది ఎటుపోతుందో అర్థం కావట్లేదే అనుకుంటారా? ఎటు నుంచి ఎట్టవుతుంది? పాలమట నుంచి తూర్పుకు ప్రవహిస్తుంది. పెన్నా నది అంతే, కృష్ణా నది అంతే, యమునా నది అంతే, గంగా నది అంతే. ఇవన్నీ కూడా తూర్పుకు ప్రవహిస్తాయి. ప్రపంచంలో ప్రత్యేకత కలిగినటువంటి ఒక నది ఉందంటే ఆ నది కేరీతు వాగు. దేవుని స్తోత్రం. కేరీతు వాగు ఎటు నుంచి ప్రవహిస్తుంది అంటే అది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుంది. అన్ని పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తే ఇది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. మరొక నది ఉంది. ఆ నది ఏమిటంటే యోర్దాను నది. ఆ నది ఏమో ఉత్తరం నుండి దక్షిణకు ప్రవహిస్తుంది. తూర్పు నుండి పడమరకు ప్రవహించేటువంటి కేరీతు వాగు ఒక చిన్న నది యోర్దానులో కలవాలి. యోర్దానులో కలవాలి. ఇప్పుడు దేవుడు ఏలియా గారితో అంటున్నాడు, నీవు ముందుకు వెళ్ళి తూర్పుకి యోర్దాను తూర్పును వెళ్ళి అక్కడ కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. నీ కోసం వెతుకులాడి దేశం అంతా వెతుకులాడి ఒకవేళ బయట ఎక్కడ ఉన్నావు అని వెతుకులాడడానికి వచ్చేలోపు నేను నీకు తోడై ఉంటాను, నేను తప్పిస్తాను లేపో అన్నాడు. ప్రయాణం చేసి వచ్చేసాడు. యోర్దాను తూర్పు భాగంలోకి వచ్చి కేరీతు వాగు దగ్గర దాగి అక్కడ గుహ ఉంటే, కొండల గుహ, ఆ గుహలో ఉంటున్నాడు. దేవుడే చెప్పాడు, నీ కొరకు నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాను. ఎవరికి? కాకోలములకి ఆజ్ఞ ఇచ్చాడట. ప్రతి ఉదయము రొట్టె మాంసం, ప్రతి సాయంకాలం రొట్టె మాంసం నీకు అవి తీసుకొస్తే పో అని పంపించాడు. అవి తీసుకొస్తుంది. ఉపవాస ప్రార్థన పెట్టా, 3వ రోజు భోజనాలు చేద్దాం అని ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థించగానే ఇక్కడ ఎవరో సహోదరులు నేను 1000 రూపాయలు ఇస్తానన్నారు, తెచ్చిచ్చారు. పద్మ స్వామి గారు వచ్చి ఒక బియ్యం కట్ట తీసుకొచ్చాడు. తర్వాత ఇంకా ఎవరో చెప్పారు, బొల్లా కోటమ్మ ఏం చేస్తారన్నా ఉపవాస ప్రార్థనకేగా బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం డబ్బులు ఇస్తే కూరగాయలు. దేవుడు తెలుసు తన సావుకుని ఇబ్బంది పెట్టకూడదని. దేవుడు తెలుసు తన పిల్లలు నిరాశ చెందకుండా. కోరేసిన కూడా ఉపవాస ప్రార్థనగా మీటింగ్గా ఉపవాస ప్రార్థనకే అయితే ఇప్పుడు 2 గంటలు ఉన్నాయి. ఇంకా ఒక్కరోజే వండేది. మీరు ఎన్ని గంటలు ఉన్నా అవి ఒక్కరోజే మనం వండేది, మిగతా మీటింగ్లు పాడతామండి. కొన్ని సందర్భాల్లో మనం నిరాశపడవచ్చు. కానీ దేవుని మీద మన గురి ఉన్నట్లయితే సమస్తమును ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇదివరకు పాట పాడేవాళ్ళం, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి మొదలు చెప్పండి. పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి. నా గురి మన గురి ఆయన ఉంటే ఆయన ఎన్నటికి మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు.
ఈ మధ్య కాలంలో ఆయన ఒక పెద్దని పాడుతున్నాడు, గ్రామీణ ఏదో పేరుంది, చేయి విడివడు, ఆయన చేయి విడివడు. ఇప్పుడు కేనీతు బాబు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. వచ్చాడు, ఆ గుహలో ఉన్నాడు. ఉదయం కాకులు రొట్టె మాంసం తెస్తున్నాయి, సాయంకాలం కాకులు రొట్టె మాంసం తీసుకొస్తున్నాయి. అవి తింటున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ నీరు తాగుతున్నాడు. మరో వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. సేవకుడికి అదే పని కదా, ఇంకేం పని ఉంది? కొంతకాలమునకు ఇందాక చదివా మనం, కొంతకాలం అయిన తర్వాత వర్షము లేక ఆ నీరు కూడా ఎండిపోయినాం. ఎందుకు మనం ఈ వాక్యం చదివించామంటే, దేవుడు పంపించిన స్థలంలో కూడా కరువు తాండవిస్తుంది. కానీ మనం నిరాశపడకుండా దేవుడి మీద ఆధారపడి ఉంటే ప్రత్యమార్గం దేవుడే మనకి చూపిస్తాడు. ఇక్కడ కేనీతు వాగు నీరు ఎండిపోయి ఏలి ఆ ప్రవక్త తొందరపడి తన ఇష్టం వచ్చిన మార్గానికి వెళ్ళలా. ఆ గుహలోనే కూర్చున్నాడు, గుహలోనే కనపడుతున్నాడు. ఆ చేతిలో రొట్టెను మాంసం ఉంది, తిండే నీళ్లు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని ఆయన దేవుని సన్నిధానంలో కనిపెడితే దేవుడు ప్రత్యక్షమై, ఏయ్యా నీవు లేచి, ఇదిగో ఈ వాగు ఎండిపోయింది కదా, నీవు సీదోను పట్టణ సంబంధి అయినా సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ నేను పోషించడకు నీ కొరకు ఒక ఎవరిని మెదవరాన్ని. ఏమి మంచోళ్ళు పెట్టకూడదా దేవుడు? మంచోళ్ళని చౌకులు పోషించడానికి మంచోళ్ళు పెట్టొచ్చుగా, ఉద్యోగస్తులు పెట్టొచ్చుగా. ఇదిలో షావుకులుగా నేను చెప్తున్నాను, నన్ను పోషించేదంతా ఎవరో తెలుసా? దేవుని సందర్భం కృతజ్ఞత కలిగి ఉంటానమ్మా. ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఖచ్చితంగా ఇస్తున్నారు వాళ్ళు. కానీ చాలా మంది సంపాదన కలిగిన వాళ్ళు ఉన్నారు, చూసారా? బాగా సంపాదిస్తున్నారు. నాకున్న సంపాదన ఎవరు లేదని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, చూసారా? వాళ్ళు ఎప్పుడు ఇచ్చేంతే. కానీ ఈ విధవరాళ్ళు ఉన్నారే, పెన్షన్ రావడం ఆలస్యం, పెన్షన్ రావడం ఆలస్యం. ఒక నాన్న కలుగుతాడు, అయ్యా పాస్టర్ గారు అనుకుంటూ వచ్చింది మరి మరి. ఏనండి తొందరగా రేపు వస్తావు కంటే కాదు, దేవునికి చాలా నేను అయ్యి పొడుచుకుంటా, మెల్లిగా అంట. ఎలాంటి విధవరాళ్ళు ఉండబట్టే, ఎలాంటి ఆసక్తి కలిగిన వారు ఉండబట్టే, ఎలాంటి వారితో దేవుడు ఖచ్చితంగా సావుకులను పోషిస్తున్నాడు అంటే అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. నీ సంపాదన, నువ్వు సంపాదిస్తున్నటువంటి సంపాదన వ్యర్థంగా ఖర్చు పెట్టేవారు ఉన్నారు, కానీ దేవుని పని మాత్రం వాడరు. నేను విధవరాలను పెట్టాడంట దేవుడు. నేను పోషించుటకు అచ్చట నేను విధవరాలు నియమించాను. లేదు అన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు పంపించిన స్థలములో కూడా కరువు ఉంటుంది. దేవుని వెంబడించిన బిడ్డలకు కూడా కష్టాలు ఉంటాయి. దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులకు కూడా రోగాలు వస్తాయి. దేవుని వెంబడిస్తున్నటువంటి వారు అనేక మంది ఎన్నో రకాలుగా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు. గొప్ప దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తుంటేనే స్వస్థత పొందిన వారు ఉన్నారు. అలాంటి యేసన్న గారి చివరికి ఎలా ఉన్నాడు? అనారోగ్యంతో చనిపోయాడు. చివరిలో చుట్టూ ఉన్న సావుకులకి చెప్పాడంట, అరే అబ్బాయి నేను మందులు ఆడొద్దని చెప్పానయ్యా, వద్దు మీరు మందులు ఆడుకోండి. బాలరాజు గారు చెప్పేవాడు. చివరిలో చెప్పాడు అన్నని, నాన్న వెళుతుంటేనే దెయ్యాలు పడిపోయి నాన్న వెళ్తుంటేనే. అలాంటి మరి స్వస్థతలు చేసినటువంటి నాన్న కూడా చివరిలో అనారోగ్యంతోనే చనిపోయాడు. ఎంతో మంది సేవకులు దేవుని పేరట వాడబడుతూ వీళ్ళు ప్రార్థన చేస్తేనేమో వాళ్ళ రోగాలు పోతున్నాయి, కానీ వీళ్ళు కూడా అనారోగ్యమే ఉంటుంది. అనారోగ్యమే. ఎంతోమందిని చూసాం మనం. ఎలీషా ఎముకలను తాకిన సైనికుడు లేచి బ్రతికి బయటకు వచ్చాడు, కానీ ఎలీషా గారు మాత్రం లేవలా. దేవుని చిత్తం అది. కనుక మనం దేవుని చిత్తాన్ని అనుసరించి వెళ్ళిపోవడమే మన పని. వాగ్దానం చేయబడినటువంటి భూమిలో కూడా కరువు వచ్చింది.
దేవుడు పంపించిన స్థలంలో కూడా కేరీతు వాగు ఎండిపోయింది. దేవుని వెంబడిస్తున్న మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. అయితే దేవుని చిత్తము కొరకు లోబడి ఉంటే వాటన్నిటిని దేవుడే తప్పించి వేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ తలలో వచ్చండి, కాలు మోసుకోండి. వచ్చినాయా? భోజనాలు వచ్చినాయా? అందరూ తలలో వచ్చి కాలు మోసుకోండి. బయట కూర్చున్నా, బాల్కనీలో ఉన్నా, మందిరంలో ఉన్నా, అందరూ తలలో వచ్చి కాలు మోసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చేసినటువంటి ప్రార్థన, మన విన్నపములు, విజ్ఞాపనలు దేవుడు ఆలకించినట్లుగా ఒక 5 నిమిషాలు అందరం ప్రార్థన చేద్దామా? మీరు ఒక్కొక్కరు ప్రార్థన చేయలేదు కదా, అందరూ మోకరించండి. మీరు మోకరించండి, అందరూ మోకరించండి. వీటికి కావలసిన 3 లక్షల రూపాయలను దేవుడు తన బిడ్డల ద్వారా సమకూర్చబడినట్లుగా అందరూ చేతులెత్తి దేవుడి సైడాల్లో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. నోరు విప్పండి. స్థుతులు చెప్పడం కాదు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా అవసరాలు తీర్చయ్యా, మా అక్కర్లు తీర్చయ్యా, నీ కావలసిన తలంపులు నెరవేర్చయ్యా. ఆ 3 రోజులు పరిశుద్ధాత్మ శక్తి చేత దైవ జనులు వాడుకోండి అయ్యా. ఆ 3 దినములు ఆ పరిసర ప్రాంతములలో దుష్ట శక్తులు పనిచేయకూడనట్లుగా నజరేయుని యేసు నామములో బంధించండి అయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్. ఆయన ఆ విన్నపములన్నిటిని తీర్చాలి. అందరూ ప్రార్థన చేయండి. ఆఖరిలో వారు ప్రార్థన చేయాలి. ఎవరు ఫోన్ తీసుకోకూడదు. దేవుని సన్నిధానంలో ఉన్నాం. బయట కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. సిగ్గుపడవద్దు, సిగ్గుపడవద్దు. దేవుని సన్నిధానంలో ఉన్నాం. మన ఆలకించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన విజ్ఞాపన ఆలకించే దేవుడు. మన విజ్ఞాపన యాక్షన్ సమస్తము ఆయన సన్నిధికి దూపము అని, ఆయన సన్నిధికి దూపము అని చాలాలి. ప్రతిదీ నెరవేర్చబడులాగునా ఆ 3 దినములు అద్భుత రీతిగా దేవుడు స్వాత కోటల ద్వారా మహిమ పొందినట్లుగా, మహిమ పొందినట్లుగా మనందరి ప్రార్థన జయకరముగా ఆ మీటింగులు మహిమ పొందినట్లుగా దేవుడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా తండ్రి, ఒక్కొక్కరుగా ప్రార్థన సమయంలో అందరూ ప్రార్థించారు. మా ప్రార్థన ఆలకించేవాడు ఆయన, మా ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేది మా ప్రార్థనలన్నీ విన్నపములన్నీ అని వినిపించారు. అన్ని కుమ్మరించి మన ప్రతి అవసరం తీర్చమడుగుదాం. మన కళలన్నీ తీర్చబడాలని ప్రార్థించాము. చర్చి స్నానము విస్తరించబడాలి, సాగుయాలి. దేవుని చిత్తం ఏమైనదో అది నెరవేర్చబడినట్టుగా మన ప్రార్థనలు దేవుని సన్నిధానాన్ని చేరునట్లు ప్రార్థిద్దాం.